విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ హస్తం ఉందని తెలుగుదేశం పార్టీ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ పేర్కొన్నారు. ఈ మేరకు విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో బాబ్జీ మాట్లాడుతూ విశాఖలో ఎప్పటి నుంచో డ్రగ్స్ మాఫియా జరుగుతోందని, ఎక్కడ గంజాయి పట్టుబడిన వాటి మూలాలు విశాఖలో కనిపిస్తున్నాయన్నారు. విశాఖలో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడితే సిబిఐ విచారణ చేయడానికి అవకాశం ఇవ్వలేదని, దానిని స్థానిక పోలీసులు అడ్డుకున్నారని దుయ్యబట్టారు. డ్రగ్స్ మాఫియా తతంగాన్ని అధికార పార్టీ నాయకులు మాయ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని, విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో జగన్ హస్తం ఉందని ఆరోపణలు గుప్పించారు. సంధ్య ఆక్వా సంస్థ ప్రతినిధి కూనాం పూర్ణచంద్రరావుకు వైసీపీతో సంబంధాలు ఉన్నాయన్నారు. విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ ప్రమేయం ఉందని తెలుస్తోందని చెప్పారు. విశాఖలోని అనేక కళాశాలల్లో విచ్చలవిడిగా డ్రగ్స్ దొరుకుతున్నాయని అన్నారు. మత్తు పదార్థాలలో ఆంధ్రప్రదేశ్ను జగన్ నెంబర్ 1 స్థానానికి తీసుకువెళ్లారని దుయ్యబట్టారు. యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలై భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని వాపోయారు. విశాఖను వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేస్తుందని, మరోసారి జగన్కు అవకాశం ఇస్తే విశాఖ మరింత నాశనం అవుతుందని బాబ్జీ వ్యాఖ్యానించారు. కానీ ఎప్పటి నుంచో జరుగుతున్న డ్రగ్స్ మాఫియా మీ అందరికీ తెలిసిందే. ఎక్కడ డ్రగ్స్ కానీ లేకపోతే గంజాయి కానీ ఇక ఏవైనా పట్టుబడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం హెడ్ క్వార్టర్గా ఈ డ్రగ్స్ మాఫియా తయారైంది. సో ఈ మధ్యనే మీరు అందరూ చూశారు, విశాఖపట్నంలో 25,000 కేజీలు 16వ తారీఖున పట్టుబడితే అది 25వ తారీఖు వరకు కూడా సిబిఐ అధికారులు రైడ్ చేద్దామంటే కనీసం వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా లోకల్ పోలీసు వారిని అడ్డుకొని ఈ మాఫియా తాలూకా తతంగాన్ని మాయ చేయడానికి ఈ ప్రభుత్వం పెద్దలు ప్రయత్నం చేశారనేది మీ అందరికీ తెలుసు. సుమారు 25,000 కేజీలంటే జనం కానీ మిగతా పెద్దలు కానీ చెప్పేది ఏంటంటే దాని వాల్యూ సుమారు 50,000 కోట్ల రూపాయలు ఉంటుందనేది మరి ఎంత ఘోరమైన మరిది ఈ మాఫియా నాకు అర్థం కాలేదు. బ్రెజిల్ నుంచి ఇక్కడ కంటైనర్లో రావడం అంటే మరి ఎట్లా తీసుకొచ్చారో ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి. సో దీంట్లో పూర్తిగా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హస్తం కూడా ఉందనేది మేము చెప్పక తప్పదు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి. ముఖ్యంగా ఈవేళ వైజాగ్, విశాఖపట్నం ప్రాంతంలో ఏ కాలేజీలో చూసినా డ్రగ్స్ పిల్లలు అలవాటు చేసుకొని విపరీతమైన ఒత్తిడికి లోనై చదువులు మానేసి తల్లిదండ్రుల దగ్గర డబ్బులు ఎలా కొట్టేయాలని అబద్ధాలు చెప్పి డబ్బు కొట్టేసి ఆ డబ్బు ద్వారా ఈవేళ మరి విద్యార్థులు కానీ యువకులు కానీ ముఖ్యంగా ఈ డ్రగ్స్ కొనుక్కోవడానికి నానా ప్రయత్నాలు చేస్తూ దొంగతనాలు కూడా అక్కడక్కడ ఈ మందుకు అలవాటు పడి డబ్బులు లేనప్పుడు విపరీతమైన ఒత్తిడికి లోనై ఈ దొంగతనాలు చేయడం, ఇది మన మహిళల మెడలో ఉన్న ఈ చైన్లు లాక్కి వెళ్ళడం, ఇటువంటి దురాగతాలు మన విశాఖపట్నంలో జరుగుతున్నాయంటే చాలా సిగ్గుచేటు. ఈ ప్రభుత్వం మరి ఈ విశాఖపట్నాన్ని పెద్ద రాజధాని చేస్తామని చెప్పి పెద్ద పెద్దలు మరి వాళ్ళకి సిగ్గు ఎగ్గు ఏమి లేకుండా ఈవేళ విశాఖపట్నాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు. నిన్ననే ఒక అబ్బాయి మా ఏరియాలో సుమంత్ అనే ఒక అబ్బాయి, మీకు ఉదాహరణ చెప్తున్నాను నేను, వాడి వయసు కనీసం 22 సంవత్సరాలు కూడా ఉండదు. విపరీతమైన డ్రగ్స్ వాడి మెంటల్ వచ్చేసిందంట. నేను ఇప్పుడు ఈరోజే నా ఫోన్ చూపిస్తాను. నేను మన విశాఖపట్నం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డెంటల్ అది మెంటల్ కాలేజీ, ఆ మెంటల్ హాస్పిటల్ సూపరింటెండెంట్కి ఫోన్ చేస్తే అతను ట్రీట్మెంట్కి ఇటువంటి విద్యార్థులు, యువకులు చాలామంది ఈ మధ్య ఈ హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారని చెప్పడం జరిగిందంటే దీని పరాకాష్ఠ ఎంతవరకు ఉందో మనం అర్థం చేసుకోవాలి. మరి ఏపీలో అభివృద్ధిలో నెంబర్ 1లో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని వేళ ఈ డ్రగ్స్, కొకైన్, గంజాయి ఇవన్నీ సరఫరా వాడకంలో నెంబర్ 1 చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మరింత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఏముందంటే మరొక్కసారి ఇటువంటి క్రూరమైన ముఖ్యమంత్రికి అధికారం ఇస్తే ఈ రాష్ట్రం మళ్ళీ అధోగతి పాలు, క్రైమ్ ల్యాండ్ అయిపోదు విశాఖపట్నం. చాలామంది ఉద్యోగులు ఏమనుకుంటారంటే ఎక్కడ ఉద్యోగం చేసినా వారి యొక్క రిటైర్మెంట్ తర్వాత ఈ విశాఖపట్నంలో ప్రశాంతంగా జీవిద్దామని ఎంతోమంది ఇక్కడ
ఇల్లులు కట్టుకొని నివసిద్దామంటే ఇప్పుడు వాళ్ళు రావడానికి భయపడే పరిస్థితి క్రియేట్ చేశారు. ఎంత చక్కని వాతావరణం! ఈ విశాఖపట్నాన్ని అమెరికాలో ఉన్న శాన్ ఫ్రాన్సిస్కో టౌన్తో పోల్చొచ్చు మనం. సేమ్ అదే లక్షణాలు ఉంటాయి ఇక్కడ, మేము చూసాం. అటువంటి విశాఖపట్నాన్ని ఈ డ్రగ్స్ మాఫియాగా తయారు చేసిన ఈ ప్రభుత్వాన్ని ప్రజలు కానీ దించకపోతే మన జీవితాలు మనమే నాశనం చేసుకున్నట్టు అవుతుందని చెప్పి మీ ద్వారా ప్రజలకు మనవి చేస్తున్నా.